జిల్లాలో మలుపు అంటే వాహన చోదకులకు గుబుల్. ఆ మలుపు తరచు ప్రమాదాలకు అడ్డ. అక్కడ ప్రమాదం జరిగితే బ్లైండ్‌గా ఫిక్స్ అవ్వాల్సిందే. మనిషి మన మధ్యలో ఇక లేరని. ఆ మలుపు పేరే మొగలి ఘాట్. ఈ ఘాట్ చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోను, చిత్తూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ నెలలో సుమారు పదుల సంఖ్యలో ప్రమాదాలు చూడొచ్చు. మృతులైతే లెక్కకు మించి ఉంటారు. వీటిని నివారించడానికి చిత్తూరు పోలీస్ శాఖ బృందమైతే శక్తికి మించి అక్కడ చర్యలు చేపడుతున్నారు. ఘాటుకు ఇరువైపులా 2 కిలోమీటర్ల చొప్పున నుండే వాహన చోదకులను అప్రమత్తం కోసం బారికేట్లు, డివైడర్సు, రేడియం స్టిక్కర్సు, ఇనుప కంచెలు, స్లోగన్సు ఇలా పలు రకాలుగా ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణ నేపథ్యంలో అయితే చెక్కబెట్టారు. కానీ ఏదో తెలియని కొన్ని కారణాల చేత ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఆ హైవేలో ప్రయాణించే ప్రయాణికులు గుండె నిర్భరం చేసుకొని డ్రైవ్ చేయాల్సి ఉంటుందని ఎస్ఎఫ్ఓ నరేష్ లోకల్ 18 ద్వారా తెలిపారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ పలమనేరు బంగారుపాలెం యొక్క నియర్లీ పలమనేరు నుంచి మొగిలి వరకు ఉన్న ఘాట్ సెక్షన్ లో ఆన్ అండ్ యావరేజ్ గా నెలకి ఒక 10 నుంచి 15 ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఈ నైట్ టైంలో ఈ డ్రైవర్స్ నిద్ర లేకపోవడము ప్లస్ బ్రేక్ వేయడం వల్ల తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం గమనించి కూడా ఈ మధ్య సోలార్ లైట్లను వేయడం జరిగింది. అయినా కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఈ డ్రైవర్లు అనేది మినిమం వాళ్ళకి రెస్ట్ టైంలో బండిని రెస్ట్ మోడ్ లో పెట్టకుండా వాళ్ళు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు గమనించి ప్రమాదాన్ని అరికట్టే విధంగా మనం కృషి చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ వారి సూచనలు ఏమంటే అటువంటి సూచిక బోర్డులు కానీ వాటిని గమనిస్తూ లైట్లు ఉంటాయి కాబట్టి డ్రైవర్స్ కూడా దాన్ని గమనించి స్పీడ్ వేగాన్ని తగ్గించినట్లయితే ప్రమాదాలను మనం చాలా వరకు అరికట్టవచ్చు. అదేవిధంగా ఈ రోడ్ల పైన జరుగుతున్నటువంటి కార్ల అగ్ని ప్రమాదాలు గమనిస్తే 15 years అబోవ్ దాటినటువంటి వెహికల్స్ అన్ని కార్లు కూడా ఓనర్స్ ముఖ్యంగా ఒకటి పాటించాల్సి ఉంటుంది. వాటిలో చాలా వరకు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. 15 years దాటినటువంటి బండ్లని మనము పీరియాడికల్ గా చెకప్ చేసుకోవాలి. బ్యాటరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటిని ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఇంజిన్ హీట్ ఎక్కి ఇమీడియట్ గా అగ్ని ప్రమాదం ఏర్పడడం వల్ల ప్రయాణికులు ఒక్కొక్కసారి బయటికి దిగలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్లు కానీ వాడేటువంటి వాళ్ళు, పాత కార్లు యూజ్ చేసేటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క గమనిక పాటించి వాటిని పీరియాడికల్ గా మెయింటైన్ చేసుకుంటూ ఇంజిన్ ఒకవేళ వేడెక్కినా కానీ పక్కకు ఆపేయడం అట్లాంటి చేసుకుంటూ పోతే మనకి కార్లు ఈ మధ్య జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కూడా ఈజీగా మనం ఇంకొకటి ఏంటంటే ఈ కార్లలో మనం యాక్చువల్ గా పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని వాడాలి. అది లేకపోవడం వల్ల చిన్న అగ్నిమాపం జరిగే కానీ అగ్నిమాపక కేంద్రం ఫోన్ చేసి మనం అక్కడికి చేరుకున్న లోపు జరగాల్సిన నష్టం మొత్తం జరుగుతుంది. ప్రాణహాని కూడా జరగచ్చు ఒక టైంలో. ఒకవేళ డోర్లు ఓపెన్ కాకపోవడము, ఒక మితిమీరిన వేగం వల్ల దేనికన్నా అగ్నిమాపం జరిగి ఆ డోర్ లాక్ అయిపోయే సిస్టమ్ వల్ల మనకేమవుతుందంటే ఒక్కోసారి ప్రాణాల్లో పోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా కార్లలో పాతబడిన కార్లను మెయింటెనెన్స్ విషయంలో కానీ, కొత్త కార్లు ఈ మధ్య విషయంలో కానీ పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని పెట్టుకున్నామంటే మనము ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఫైర్ ఏదైనా ఏర్పడితే కార్లో కానీ ఇంజిన్లో కానీ మంటలు వస్తే మనం దాని ధైర్యంగా మన బ్యానెట్ ఓపెన్ చేసి మన పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడినామంటే అగ్ని ప్రమాదం అనేది ప్రాథమిక స్థాయిలోనే అరికట్టవచ్చు. వాహనం కొనుగొన్న తర్వాత 15 సంవత్సరాల యాక్చువల్ గా మనకి వాహనం అనేది ఫిట్నెస్ అనేది 15 years వరకు ఉంటుంది. కార్లు కానీ బైక్లు కానీ ఈ ఫిట్నెస్ అయిన బండ్ల తర్వాత ఫిట్నెస్ చూపించుకుని వాడడం వల్ల తరచూ వాటికి ఒక పీరియాడికల్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇంజిన్లో అయితే సమస్యలు ఒకదాని తర్వాత బయటపడతా ఉంటాయి. కానీ పీరియాడికల్ మెయింటెనెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఏది ప్రాబ్లం కనుక్కొని మనము దాన్ని అరికట్టవచ్చు. అలా తెలియని పక్షంలో అట్లా 15 years దాటిన బండ్లు ఏమవుతుందంటే వాడుతుంటాం అనేది అర్జెంట్ పోవాల్సి వస్తుంది. ఇంజిన్ చాలా హీట్ ఉంటుంది. ఇంకా తొందరగా వెళ్ళిపోదాం అనుకునే దాంట్లో అగ్ని ప్రమాదం జరుగుతున్నాయి. ఏదో అన్ని రకాల కారణం కావచ్చు. కానీ ఆ ఇంజిన్ కాసేపు పక్కకు పెట్టి ఆపడం వల్ల దాని గురించి మీ ప్రాథమిక అవగాహన డ్రైవింగ్ చేసే ఉండాలి. ఇది పాత బండి కాబట్టి ఇది ఎక్కువ దూరం నడవదు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి గమనించుకుంటా కొంచెంసేపు ఆపుకుంటా వెళ్ళడం వల్ల ఈ కారులో జరిగే అగ్ని ప్రమాదం మనం అరికట్టవచ్చు.
మనం మ్యాక్సిమం 15 years 20 years బండ్లు కూడా చాలా మంది వాడుతున్నారు. ఇటువంటి బండ్లు వాడే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మా శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం ప్రజలకు.